జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్లో జనవరి 21న జరిగిన డబ్బుల దొంగతనం కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. ఇక బాలా సాహిబ్ అనే వ్యక్తి బ్యాంకులో డబ్బులు కట్టడానికి వెళ్తే మాటల్లో పెట్టి తన బైక్లో ఉన్న ₹1,00,000 దొంగలు కాజేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు. ఈ దర్యాప్తులో 2 నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ వెల్లడించారు. ఇది అన్ని చోట్ల కూడా వీళ్ళ ఎంఓ ఎట్లాగా ఉంది. నల్గొండలో కానీ లేకపోతే ఇక్కడ కానీ ఇంతకుముందు మన దగ్గర కారులో కూడా బ్యాక్ సైడ్న మనకి అది మిర్రర్ బ్రేక్ చేసి అప్పుడు కూడా దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ గ్యాంగ్కి సంబంధించినటువంటి మనుషులే. సో వీళ్ళు ఇట్లా తిరుగుతారు. ఒక 10-15 డేస్ పాటు ఒక 2-3 అఫెన్సులు చేసుకుంటారు, గాయబ్ అయిపోతారు. అఫెన్స్లో వీళ్ళకి సంబంధించినటువంటి గ్యాంగ్ని వేరే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే మన శాంతినగర్లో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ దగ్గర మానవపాడికి సంబంధించినటువంటి ఫిర్యాదుదారు అతను బ్యాంకులో కుదువబెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకోవడానికి ₹1,00,000 తీసుకురావడం జరిగింది. అయితే ఆ సమయంలో బ్యాంకులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ సమయంలో మీ బంగారాన్ని ఈ డబ్బు తీసుకొని విడిపించలేమని చెప్పడంతో అతను బైక్లో ముందు పాకెట్లో కవర్లో పెట్టడం జరిగింది. దాన్ని అబ్జర్వ్ చేసినటువంటి వీళ్ళు అతన్ని అడ్రస్ అడుగుతున్నట్లుగా అటెన్షన్ డైవర్ట్ చేసి ఆ కవర్లో ఉన్నటువంటి ₹1,00,000 దొంగిలించుకొని వెళ్ళటం జరిగింది. దీనికి ముఖ్యంగా అతని కొడుకే దీంట్లో పార్టిసిపేట్ చేశారు. బట్ అతను మైనర్ అవ్వటం వల్ల అతనికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించట్లేదు. వీళ్ళకి ఇది చాలా ఎంఓ అనమాట. అంటే ఎక్కడెక్కడైతే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళు హడావుడిగా ఉంటారు. అంటే మనం వచ్చినటువంటి పని అవుతుందా లేదా అనేటటువంటి హడావుడిలో ఉంటారు. వీళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఎవరైతే టెన్షన్ పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని దొంగలించడం జరిగింది. ఈరోజు మనం ఇదే విధంగా వేరే చోట రెక్కీ చేస్తున్నప్పుడు వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక యూనికార్న్ బైక్ అదేవిధంగా ₹1,00,000 సీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఇది అన్ని చోట్ల కూడా వీళ్ళ ఎంఓ ఎట్లాగా ఉంది. నల్గొండలో కానీ లేకపోతే ఇక్కడ కానీ ఇంతకుముందు మన దగ్గర కారులో కూడా బ్యాక్ సైడ్